బిఆర్ నాయుడు గారు వచ్చి ఏడాది పైన అవుతాంది, ఒక్కటి కూడా చేయలేదు. మార్నింగ్ దర్శనం వెళ్లితే నైట్ అవుతోంది దర్శనానికి. సామాన్య ప్రజలకే నువ్వు చేయలేకుండావు. నీకు అసలు టీటీడీ చైర్మన్ అనే ఇచ్చిన వాళ్ళని బుద్ధి లేదు. ముందు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చిన వాళ్ళకి బుద్ధి లేదు. మీది TV5 అని ఏమన్నా మీకు ఇచ్చినారేమో, ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి కదా, అందుకు ఇచ్చుంటారు. మా భూమన కరుణాకర్ రెడ్డి గారు 2 సార్లు చైర్మన్ అయినారు. 2 సార్లు చైర్మన్ అయినప్పుడు, ఫస్ట్ సార్ చైర్మన్ అయినప్పుడు దళిత గోవిందం, కళ్యాణమస్తు, పేద ముసలి వాళ్లకు నేరుగా దర్శనము, తల్లి చంటి బిడ్డ తల్లికి వాళ్లకు నేరుగా దర్శనము, అలాంటివన్నీ చేశారు కరుణాకర్ రెడ్డి గారు. మీరు ఏం చేశారని విర్రవీగుతా ఉండారు. మిమ్మల్ని తిరుపతిలో బట్టలు ఇప్పదీసుకొడతారు బిఎన్ నాయుడు గారు. మీరేమనుకుంటా అంటారు? అసలు మీరు ఏం చేశారని మా కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడే హక్కు అన్నా మీకుందా? మీకు ఎలా మాట్లాడతారు? మా కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. బిఎన్ నాయుడు గారు కొంచెం చూసి మాట్లాడాలా. జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు ఎందుకు పదవి ఇచ్చినారు? చైర్మన్ పదవి మంచి చేసినారు కాబట్టి. అది టీటీడీ ఉద్యోగస్తులకు ఇంటి స్థలాలు ఇచ్చినారు. మీరు ఏం చేశారు బిఎన్ నాయుడు గారు? మేము ప్రశ్నిస్తా ఉన్నాం, తిరుపతి వాసిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు దానికి సమాధానం చెప్పండి. మీరు ఏం చేశారు? ఏడాది అవుతాంది, ఒక్కటన్నా చేశారా? ఏమీ చేయలేకుండా ఉండారు. పేద ప్రజలకు కూడా దర్శనానికి కూడా అవకాశం లేకుండా చేస్తా ఉండారు. తిరుపతికి కూడా అవకాశం లేకుండా చేస్తా ఉండారు. మీరు ఏం చేస్తా ఉండారని బిఎన్ నాయుడు గారు నోరు అదుపు లేకుండా కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతా ఉండారు. నోరు జాగ్రత్తగా ఉండి మాట్లాడు. తిరుపతి వాసిగా మాట్లాడుతా ఉన్నాను. మీరు బిఎన్ నాయుడు గారు మీరు ఏమనుకుంటా ఉంటారు? చంద్రబాబు నాయుడు గారు పదవి ఇచ్చినారని పదవి సీటు కోసం కూర్చో ఉండారే కానీ మీరు ఏమీ చేయలేదు. సామాన్య ప్రజలకు ఏమీ చేయలేదు, ఎవరికి ఏం చేయలేదు. సంవత్సర కాలం అవుతాన్నా కూడా ఏమీ చేయలేకపోతే మీకు ఏం చేయాలనేది కూడా తెలియదు. తెలియని వాడిని ఎత్తుకొని పోయి చంద్రబాబు నాయుడు గారు మీరు పదవికి కూర్చోబెట్టినారు. చూడండి, తిరుమలలో చైర్మన్ గా పదవి కూర్చోబెట్టినారు. అది చాలా దౌర్భాగ్యం. మా తిరుపతి ప్రజలకు దౌర్భాగ్యంగా ఉంది. బిఎన్ నాయుడు గారు మా కరుణాకర్ రెడ్డి గారు గురించి మాట్లాడే అర్హత, ఈ స్తోమత కూడా మీకు లేదు. మేము ముందే చెప్తా ఉన్నాం.